హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారి ప్రస్తుత లైనప్ RC16. ప్రస్తుతం అది నైట్ షూట్ జరుగుతుంది హైదరాబాద్ సెట్లో. మూడో షెడ్యూల్. చాలా అంటే చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటున్నారు. మార్చి 27వ తారీఖున బర్త్డే సందర్భంగా RC16 నుంచి బుచ్చిబాబు గారు ఫ్యాన్స్ అందరి కోసం అదిరిపోయేటువంటి ఒక లుక్ని దింపనున్నారు. సో ఈ లుక్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ లుక్తో రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు. దానికి తోడు ఈ కథ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి దానికి పనిచేస్తున్నటువంటి యాక్టర్స్ కూడా అందరూ ఎగ్జైట్ అయ్యి చెప్తున్నారంటే బుచ్చిబాబు ఏ లెవెల్లో ఈ సినిమాని తీసుకొని అర్థం చేసుకోవచ్చు. అయితే దీని తర్వాత సుకుమార్ గారితో సినిమా చేయనున్నారు. ఆఫ్టర్ రంగస్థలం మళ్ళీ వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. అది RC17 మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా మీద కూడా భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారు నెక్స్ట్ చేయబోయేటువంటి RC16 మీద, RC17 మీద మెగా అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి వాళ్ళకే కాకుండా మిగతా హీరో అభిమానులకు కూడా ఎదురు చూసేటువంటి మంచి లైనప్ అయితే రామ్ చరణ్ గారు ప్రస్తుతం ఉన్నారు. సో దీని తర్వాత RC17 తర్వాత రామ్ చరణ్ గారు సందీప్ వంగారెడ్డితో సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ యొక్క కోరిక. ప్రస్తుతం సందీప్ వంగారెడ్డి గారు యానిమల్ సినిమా తర్వాత ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు, స్పిరిట్ అనేటువంటి టైటిల్తో. సో దీని తర్వాత ఆయన రామ్ చరణ్ గారితో సినిమా చేయాలి అనేటువంటిది ఫ్యాన్స్ యొక్క కోరిక. సో నిజంగా ఆ ఇమాజినేషన్ చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్, సందీప్ వంగ వీళ్ళిద్దరు కలిస్తే ఒక రేంజ్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ గారి ఇంటెన్స్కి, సందీప్ వంగారెడ్డి గారి రెబల్ క్యారెక్టరైజేషన్స్కి, ఆయన అంటేనే హీరో క్యారెక్టర్ చాలా రెబల్గా ఉంటుంది, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో వాళ్ళిద్దరు కలిశారు అని అంటేనే ఇంకా ఊహించుకోవచ్చు మన సినిమా యొక్క కంటెంట్ కానీ, హీరో యొక్క ఎలివేషన్స్ కానీ ఏ రేంజ్లో ఉంటాయని చెప్పేసి. సో నాకు తెలిసి RC17 తర్వాత రామ్ చరణ్ గారు సందీప్ వంగారెడ్డి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను, అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి సందీప్ వంగారెడ్డి గారి స్పిరిట్ తర్వాత రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా కథ, ఆయన దగ్గర రామ్ చరణ్ గారి కోసం ఏమైనా కథ ఉంటే వినిపిస్తారా, లేకపోతే ఆయన నెక్స్ట్ కమిట్మెంట్ ఎవరితో ఉంది అనేది యాజ్ పర్ నౌ అయితే స్పిరిట్ చేస్తున్నారు. మరి దాని తర్వాత రామ్ చరణ్ గారితో చేయాలనేది ఫ్యాన్స్ యొక్క ఒపీనియన్. మరి సందీప్ వంగారెడ్డి గారు నిజంగా ఒక సాలిడ్ కథ రాసుకొని రామ్ చరణ్ గారు వినిపిస్తే, అది సుకుమార్ గారి తర్వాత చేస్తే మాత్రం ఒక్క రేంజ్లో ఇండియా వైడ్గా సౌండ్ అయితే మారు మోగిపోతుంది.